నా పేరు కోడం లక్ష్మీరాజం. మాది హనుమాజిపేట గ్రామం. మాకు చిన్నప్పటి సంది నారాయణ రెడ్డి అంటే మాకు పెద్ద గురువు. ఆయనతోటే మాకు అభివృద్ధి, మా హనుమాజిపేట అభివృద్ధి చెందడానికి కారణము అతడే. కుల సంఘాలు కూడా ఒక్కొక్కరి సంఘాలు లేకున్నా కానీ ఆయన పేరుతోటే కుల సంఘాలు కూడా వెలిసినాయి. ఆయన తల్లిదండ్రి ఆశీర్వాదం వలన ఆయన ప్రతి ఒక్క పాటకు ఆయననే మాకు యాదికత్తాడు. గులేబా కావాలి ఖాతా అంటే ఆ స్టోరీ అంటే మాకెంతో సంబరం. అటువంటి పాటలు మాకు వచ్చినప్పుడు ఇగో ఇది మా నారాయణ రెడ్డి పాట, ఇగో ఇది మా నారాయణ రెడ్డి పాట అనుకుంటా మేము ఎంతో సంబరపడేటువంటి వాళ్ళం. ఆయన ఇప్పుడు లేకపోవట్లపట మేమంతా చిన్నవైనట్టు అయిపోయింది. వాస్తవంగా మాకు పెద్ద గురువు హనుమాజిపేటలో. మీ ఊర్లో అభివృద్ధి పనులు కూడా ఆయన చేసిండన్నారు. ఏమేమి చేసిండన్నారు? అభివృద్ధి పనులు అంటే ఇప్పుడు సీసీ రోడ్లు ఆయన ద్వారానే అయినాయి, తొవ్వ లేకున్నా ఆయన ద్వారానే అయినాయి, బస్సు రాకున్నా ఆయననే వంతెనలు కట్టించి ఆయన ద్వారానే ఈ నక్కవాగు మీద వంతెన బస్సు వచ్చడానికి కారణం వాళ్ళే. అందుకే నీ చల్లని చూపు పల్లెపై ఉంచినవయ్యా బాపుని, చల్లని చూపు పల్లెపై ఉంచినవయ్యా బాపుని, చల్లని చూపు. మల్లారెడ్డి బుచ్చమ్మ మల్లారెడ్డి బిడ్డగా పుట్టి, బుచ్చమ్మ మల్లారెడ్డి వాగుపై పెద్దవాగు వంక చూసి, నక్కవాగు నడక చూసే పెద్దవాగు వంక చూసి, నక్కవాగుపై కాజువే కట్టి కాలి నడకమంటి బస్సు తెప్పించావు బాపుని, చల్లని చూపు పల్లెపై ఉంచినవయ్యా బాపుని, చల్లని చూపు. హస్తినాపురములో అజ్ఞాన పీఠాన్ని హస్తినాపురములో అందుకొని వచ్చారు హనుమాజిపేటకు. అందుకే మీకు వందనాలయ్యా బాపుని, చల్లని చూపు పల్లెపై ఉంచావయ్యా బాపుని, చల్లని చూపు. శ్రీ నారాయణ రెడ్డి గారికి ఈ యొక్క వార్షికోత్సవ జయంతి సందర్భంగా మేమందరం ఈ యొక్క పాటలో పాల్గొని ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ మాకు